సక్సెస్ అవ్వడానికి 3 పదాలు అయినా అది అందుకోవాలంటే దాని వెనుక ఎంతో కఠినమైన శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వస్తున్న వారికి అయితే ఇవన్నీ కూసింత ఎక్కువగానే ఉండాలి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఒక 10 సినిమాలు తీస్తే అందులో 2-3 హిట్ అవ్వడమే గగనం అనుకున్న ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ ఇప్పటి వరకు పరాజయాన్ని అందుకోలేదు అంటే నమ్ముతారా? ఆ డైరెక్టర్ గురించి చెప్తే నమ్ముతారు. అతనే డైరెక్టర్ అనిల్ రావుపూడి. 10 ఏళ్ళు, 8 సినిమాలు, 8 హిట్ సినిమాలే. ఇలాంటి ట్రాక్ రికార్డు అందుకున్న డైరెక్టర్లు అనిల్ రావుపూడి ఒకరు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. ఒకరు టాలెంట్ ను వాడుకొని పైకి ఎదిగినంత మాత్రాన వారు అసలైన డైరెక్టర్ అయిపోరు. తన టాలెంట్ ను గుర్తించలేకపోవడంతో రచయితగానే ఉండాల్సిన అనిల్ రావుపూడి డైరెక్టర్ గా మారాడు. రచయితగా కెరీర్ ను మొదలు పెట్టాడు అనిల్. 2005లో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అనిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. శౌర్యం, ఖందిరీగా, శంఖం, దరువు, సుడిగాడు, మసాలా, ఆగడు, పండగ చేసుకో లాంటి సినిమాలకు కథలకు డైలాగ్స్ ను అందించాడు. ఇక ఆ సినిమాలు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కనుక వచ్చిందంటే అనిల్ డైరెక్టర్ గా మారిపోయేవాడేమో. కానీ రచయితగా అతనుకు మంచి గుర్తింపు దక్కలేదు. కథ, డైలాగ్స్ అందించిన తమకు గుర్తించలేరు అనే బాధతో తానే డైరెక్టర్ గా మారాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పటాస్. నందమూరి కళ్యాణ్ రాము కెరీర్ లో బెస్ట్ అంటే పటాస్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్న నందమూరి హీరోకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించింది. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో వరుసగా ఫ్లాప్స్ లో ఉంటున్న వారికి హిట్లను ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు అనిల్ రావుపూడి. సినిమాల విషయం పక్కన పెడితే నిజ జీవితంలో కూడా అనిల్ హీరోనే. మంచి కుటుంబం, అందమైన భార్య, ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు తీసిపోదు. ఇంకా చెప్పాలంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణ స్మాల్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంటర్వ్యూలో అనిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. నా భార్య పేరు భార్గవి, మాది లవ్ మ్యారేజ్. మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే కాలేజీ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం 4 అమ్మాయిలు బ్యాచ్ వెనుక పడేవాళ్ళం. ఆ 4గురిలోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు పెళ్లి అవడంతో నేను డీలా పడిపోయాను. అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండ్ నే భార్గవి. ఆమెను పెళ్లి చేసుకున్నాను. సో భార్య ఫ్రెండ్ కి సైట్ కొడితే భార్య పడింది అని చెప్పుకొచ్చాడు.